హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఫిల్మీ స్టాక్. ఈరోజు ఓం శాంతి శాంతి మూవీ చూశాక నా ఒపీనియన్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ మూవీ థీమ్ గురించి మాట్లాడితే, అందరికీ తెలిసింది ఇది మలయాళం సినిమా రీమేక్. సేమ్ అదే థీమ్లో ఉంది. తన సుపీరియారిటీని చూపించుకుని ఒక ఆల్ఫా మేల్ అనుకునే ఒక అబ్బాయికి, తను ఇండిపెండెంట్గా ఉంటూ మంచిగా చదువుకొని జాబ్ చేసుకోవాలి అనుకునే ఒక అమ్మాయికి అనుకోని సిచ్యువేషన్స్ వల్ల మధ్యలోనే చదువు ఆపేసి వీళ్ళిద్దరికి పెళ్ళి అయితే, వీళ్ళిద్దరు మధ్యలో వచ్చే ప్రాబ్లమ్స్, తన సుపీరియారిటీ చూపిస్తాడు, తర్వాత తను రివాల్ట్ అవ్వడం, ఇవన్నీ అందరికి తెలిసిందే. వాళ్ళు మలయాళం సినిమాలు చూసుంటారు. సో వాళ్ళ మధ్యలో జరిగే స్టోరీ. సో మూవీ పాజిటివ్ గురించి మాట్లాడుకునే ముందు, మీరు కూడా సినిమాలో ఎలా అయితే ఫీమేల్ క్యారెక్టర్ మేల్ క్యారెక్టర్ని కొట్టినప్పుడు అందరు ఎలా సాటిస్ఫై అయ్యారో, మీరు కూడా సబ్స్క్రైబ్ బటన్ని కొడితే నేను కూడా అలాగే కొంచెం హై ఫీల్ అవుతాను. లైక్, షేర్, సబ్స్క్రైబ్ కూడా చేస్తే ఇంకా బాగుంటుంది. ఈ వీడియోకి ఒక 30 likes టార్గెట్ ఇస్తున్నాను, తొందరగా చేసేయండి. ఫస్ట్ పాజిటివ్ గురించి మాట్లాడుకుందాం. సినిమాలో బిగ్గెస్ట్ పాజిటివ్స్, మెయిన్ లీడ్స్ ఇద్దరు, తరుణ్ భాస్కర్ అండ్ ఈషా రెబ్బా. ఇద్దరు చాలా బాగా సెట్ అయ్యారు. వాళ్ళిద్దరి మధ్యలో కెమిస్ట్రీ కూడా చాలా బాగుంది. మెయిన్ గా తరుణ్ భాస్కర్, తను ఇప్పటివరకు చేసిన అన్ని తెలంగాణ స్లాంగ్ లోనే ఉంటాయి, కానీ దీంట్లో గోదావరి స్లాంగ్ కంప్లీట్ గా కాకపోయినా తను చాలా బాగా ట్రై చేశాడు. అండ్ ఎక్కడ తేడాగా అయితే అనిపించలేదు, చాలా బాగా సెట్ అయింది. అండ్ తను ఆల్ఫా మేల్ అనుకుంటూ ఉంటాడు, ఆ క్యారెక్టర్ని చాలా బాగా చూపించాడు. కొంచెం ఇన్నోసెన్స్ అదంతా చాలా బాగా చేశాడు. ఇంకా ఈషా రెబ్బా, తనైతే ఈ సినిమాలో మెయిన్ పాజిటివ్. తన సినిమానే ఇది, జీవించేసింది. తను ఫీల్ అయితే మనం ఫీల్ అవుతాం, తనతో మనం చాలా రూట్ అవుతాం. కొన్ని కొన్ని చిన్న చిన్నవి చాలా బాగా చేసింది. అంటే ఇప్పుడు కొత్తగా పెళ్ళి అయ్యి వేరే ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో చిన్న చిన్న చేంజెస్ ని, ఆ వాళ్ళ పెరిగిన ఇంటికి ఇక్కడ ఉన్న ఇంటికి చేంజెస్, అక్కడ కల్చర్స్ కానీ ఇవన్నీ అబ్జర్వ్ చేసుకోవడం, వాటిని అంటే పక్కన వాళ్ళకి తెలియకుండా అబ్జర్వ్ చేయడం, చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ తో చాలా బాగా చేసింది తను. నెక్స్ట్ మ్యూజిక్ కూడా, సినిమాలో 2-3 సాంగ్సే ఉన్నాయి, అవి చాలా బాగున్నాయి. బీజిఎంలు కూడా బాగున్నాయి. సాంగ్స్ కూడా సిచ్యువేషన్ తగ్గట్టు కరెక్ట్ గా వచ్చాయి. సాంగ్స్ బాగున్నాయి, మ్యూజిక్ కూడా బాగుంది. ఇంకా లొకేషన్స్, ఇది మలయాళం సినిమా రీమేక్, సో మలయాళం సినిమాకి ఎక్కడ తగ్గకుండా ఉండేలా లొకేషన్స్ కూడా చాలా బాగా పెట్టుకున్నారు. ఇంకా మిగతా అందరి క్యారెక్టర్స్, వాళ్ళ స్లాంగ్స్ కానీ వాళ్ళ కల్చర్స్ కానీ ఇవన్నీ చాలా నీట్ గా చూపించారు. దాంట్లో అయితే అక్కడ నెగిటివ్ చెప్పడానికి ఏం లేదు. నెక్స్ట్ వాళ్ళు తీసుకున్న థీమ్, అంటే ఇది మెయిన్ గా ఫీమేల్ వాళ్ళ ఫీలింగ్స్ ని, కాకపోతే ఇది కరెంట్ జనరేషన్ లో చాలా తక్కువ జరుగుతుంది. ఆ, ఇది 2024-25 ఆ ఇయర్స్ లో పెట్టుకున్నారు. కొంచెం వెనక్కి ఇంకా ప్రీవియస్ ఇయర్స్ లో పెడితే ఇంకా బాగుండేదేమో అనిపించింది. అంటే అబ్బాయిలందరూ వాళ్ళ సుపీరియర్ చూపించడం, దాన్ని నార్మలైజ్ చేసేయడం, ఇంట్లో ఆడవాళ్ళు కూడా అదే కరెక్ట్ అనడం, అంటే వాళ్ళు తిట్టినా కొట్టినా అది నార్మలే అని చెప్పడం, మనం ఆడవాళ్ళు ఏమైనా రివర్స్ అయితే అది పెద్ద తప్పులాగా చూపించడం, అమ్మాయిలకు ఉన్న ఫ్రీడమ్ ని, వాళ్ళ ఇష్టాలని అన్నింటినీ తొక్కేయడం, ఇవన్నీ చాలా నీట్ గా చూపించారు. కాకపోతే టైం, ఇందాక చెప్పినట్టు టైం పీరియడ్ కొంచెం వెనక్కి పెట్టాల్సింది అనిపించింది. అండ్ నెక్స్ట్ కామెడీ కూడా బాగానే అనిపించింది. అంటే బాగా నవ్వొచ్చేసేలాగా లేదు, జస్ట్ చిన్న స్మైల్ అలా అయితే వస్తూ ఉంటుంది. మనం జర్నీ దాంతో పాటు అలా వెళ్ళిపోతూ ఉంటాం. ప్రెసెంట్ ఉన్న మీమ్స్ ని రిఫరెన్స్ చాలా తీసుకున్నారు, బాగానే అనిపించాయి. సినిమాలో మనం ఇది మలయాళం సినిమా చూసిన వాళ్ళకైతే ఆ మెయిన్ వాళ్ళిద్దరి మధ్యలో జరిగే ఫైట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాం. తను ఆ ఫైట్ సీన్స్ కూడా చాలా బాగా కంపోజ్ చేశారు. తను ఈషా రెబ్బా తను ఆ ఫేస్ లో అగ్రెషన్ కానీ, దానికి తరుణ్ భాస్కర్ ఇచ్చే రియాక్షన్స్ కానీ చాలా నేచురల్ గా చాలా బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ అంతా బాగుంది, సెకండ్ హాఫే కొంచెం డౌన్ అయినట్టు అనిపించింది. మనం నెగిటివ్స్ లో మాట్లాడుకుందాం. నెగిటివ్స్కి వెళ్ళే ముందు, మనకి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా క్రియేట్ చేసాం. దాంట్లో ఈ అప్డేట్స్ ఇవన్నీ ఫాస్ట్గా వచ్చేస్తాయి. మన ఛానల్లో రివ్యూసే కాకుండా ఇంకా ఎవ్రీ వీక్ ఈ వీక్లీ వచ్చిన అప్డేట్స్ అన్నీ ఉంటాయి. సాటర్డే చేస్తాం, సండే ఇంకా అదర్ ఇష్యూస్ ఏమైనా ఉన్న మూవీ రిలేటెడ్ వీటి గురించి మాట్లాడతాం. అవి కూడా చెక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నెగిటివ్స్కి వెళ్ళిపోతాం. సినిమా రన్ టైం 2 hours 11 minutes ఎంత ఉంది, తక్కువ రన్ టైమే. కాకపోతే ఏమో నాకు లెంత్ ఎక్కువ ఉన్నట్టు అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ లో ఓకే, అంటే రిపీటెడ్ సీన్స్ ఎక్కువ ఉంటాయి, అది సినిమాకి అవసరం. కాకపోతే 1-2 times బాగానే ఇంట్రెస్టింగ్ గానే ఉంటాయి, కానీ తర్వాత అంత ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. మలయాళం సినిమా చూడడం వల్ల ఏమో కానీ ఆ ఫైట్ సీన్ తర్వాత వచ్చే సీన్స్ అన్ని కొంచెం అంటే అంత కనెక్ట్ అవ్వలేదు నేను. ఇదంతా శాంతి తన పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఉంటది. తనకి సినిమాలో ఉన్న క్యారెక్టర్స్ అందరూ అపోజ్ చేస్తూనే ఉంటారు. కాకపోతే నాకేమనిపించింది అంటే, ఇది నా పర్సనల్ ఒపీనియన్, ఒక్కళ్ళన్నా తనకి సపోర్ట్ చేసే వాళ్ళు ఉండొచ్చు కదా అనిపించింది. ఎందుకంటే అందరూ అందరూ ఎవ్వరు ఫీమేల్ కి సపోర్టింగ్ గా ఒక్కళ్ళు కూడా ఉండరు.
మరి అలాగా ఎక్కడ ఉండదు. ఎక్కడన్నా ఒక్కళ్ళన్నా ఉండొచ్చేమో. తనొక్కదాన్నే తనొక్కదాన్నే చూపించడం కోసం అందరిని నెగెటివ్‌గా చూపించారేమో అని నాకనిపించింది. ఒక్కళ్ళన్నా తనకు సపోర్ట్‌గా అట్‌లీస్ట్ మెయిల్ క్యారెక్టర్ కాకపోయినా ఫీమేల్ క్యారెక్టర్ అన్నా తనకు సపోర్టింగ్‌గా ఒకళ్ళన్నా ఉంటే బాగుండేదేమో అనిపించింది. క్లైమాక్స్ బావుంది. క్లైమాక్స్ చాలా బావుంది. అంటే సెకండ్ హాఫ్ సగం నుంచి ఆల్మోస్ట్ డెడ్ అయిపోయింది. అది కదలట్లేదు. మూవ్‌మెంట్ పెద్దగా అనిపించలేదు. కానీ క్లైమాక్స్ చాలా బావుంది. కాకపోతే క్లైమాక్స్ చాలా ఫాస్ట్‌గా అయిపోయింది. ఫాస్ట్‌గా తన గ్రోత్ ఇవన్నీ చూపించేస్తారు. ఒక 5, 10 మినిట్స్‌లోనే మొత్తం అయిపోతది. అది ఇంకొంచెం ముందుకు తీసుకొచ్చి దాన్ని ఒక హాఫ్ అన్ అవర్ చూపించుంటే ఇంకా బాగుండేదేమో అనిపించింది నాకు. అంటే చాలా ముందంతా అవసరం లేని సీన్స్ కొంచెం డ్రాగ్ చేసినట్టు అనిపించింది. ఆ స్పేస్‌ని ఇక్కడ యూజ్ చేసుకోవచ్చేమో అనిపించింది. సినిమా బోర్ కొట్టలేదు. కాకపోతే ఏమో అంత ఇంట్రెస్టింగ్‌గా అయితే అనిపించలేదు. ఓవరాల్‌గా చెప్పాలంటే నాకిది యావరేజ్ మూవీ అనిపించింది. ఇంకొంచెం ఇంకా లాక్‌డౌన్ ముందు ఆ టైంలో వచ్చుంటే ఇంకా బాగా ఆడేదేమో. సో, సినిమా చూసాక మీకేమనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇన్‌స్టాగ్రామ్ పేజ్ కూడా ఫాలో అవ్వండి. కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. రేపు ఫిల్మీ అప్డేట్స్‌తో కలుసుకుందాం. రేపు చాలా చాలా మంచి మంచి అప్డేట్స్ ఉన్నాయి. స్టే ట్యూన్ టు ఫిల్మీ స్టాక్.